అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో పటోలా శారీస్ చూపించబోతున్నానండి. పటోలాలో కూడా కాటన్ పటోలా 2 శారీస్ ఉన్నాయి. అలాగే 7 శారీస్ వచ్చి సింగిల్ వీవ్ పటోలా చూపించబోతున్నాను. ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుందండి. యాక్చువల్గా నేను బయట కొనుక్కున్నాను, అంటే మేము పటోలా చెయ్యట్లేదు కదా, నాకు పటోలా శారీ కావాలనిపించి బయట శిల్పారామంలో కొనుక్కున్నాను. కానీ ఆ క్వాలిటీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను పటోలా స్టార్ట్ చేసి మీ రెస్పాన్స్ బాగుంది కాటన్ పటోలాకి అని నేను ఇక సింగిల్ వీవ్ పట్టు కూడా తెప్పించాను. తెప్పించిన తర్వాత చూస్తే నేను కొన్న శారీస్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. స్మూత్నెస్ కానీ టెక్స్చర్ కానీ చాలా తేడా ఉంది. ఇంకా ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూపించేస్తాను. అయితే సింగిల్ వీవ్లో కూడా హెవీ వీవింగ్ అండి. ఇది మామూలుగా 8 ప్లై 6 ప్లై 7 ప్లై అలా కౌంట్ చేస్తూ ఉంటారు. అంటే అన్ని థ్రెడ్స్ కలిసిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక థ్రెడ్గా చేసేదాన్ని అలా అంటారనమాట. ఆ కరెక్ట్ ఆ వీవింగ్ భాష ఏదైతే ఉందో అది నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను, మీకు కన్వే చేయలేకపోతున్నా. కానీ హెవీ వీవింగ్, సింగిల్ పటోలాలో కూడా హెవీ వీవింగ్ ఈ శారీస్. ఇక 1 బై 1 చూసేద్దాం. కాటన్ పటోలాలో పింక్ కలర్ అండి. ఇంతకు ముందు కూడా మనం ఈ కలర్ చేసాము. డిజైన్ వేరే అనుకుంటా కదా. అవి కాటన్ పటోలా చాలామంది తీసుకున్నారండి, చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి. తీసుకున్న వారి ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. అయితే మళ్ళీ మనకి 2 కలర్స్ రీస్టాక్ అయ్యాయి, పింక్ అండ్ బ్లాక్. ఇప్పుడైతే పింక్ చూపిస్తున్నాను. పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ మధ్యలో అంతా కూడా డిజైన్ ఉంటుంది. మీకు ఇది చూడగానే ఈజీగా చెప్పాలంటే ఇక్కత్ డిజైన్ లాగా ఉంటుందండి. కాకపోతే వీటి తయారీ వచ్చేసి గుజరాత్, ప్యూర్ 100% కాటన్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటాయి. శారీ అంతా ఇదిగోండి ఈ డిజైన్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా ఇట్లా ప్లెయిన్ బార్డరు డిజైన్ బార్డరు 2 ఉంటాయండి. బ్లౌజ్ చూపించము. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లాక్ కలర్ అండి, మరీ జెడ్ బ్లాక్ లాగా ఉండదు, ఎలిఫెంట్ కలర్ లాగా ఉంటుంది ఇది. పళ్ళు వచ్చేసి ఇదిగోండి లైన్స్ మధ్యలో డిజైను. శారీ అంతా ఇలా డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో మధ్యలో బుటాలు మోటివ్స్ ఉంటాయండి. అట్లాగే శారీకి 2 వైపులా చిన్న ప్లెయిన్ బార్డర్ వస్తుంది. దాంతోపాటుగా ఇట్లా ఈ డిజైన్ బార్డర్ కూడా ఉంటుంది. బ్లౌజ్ ఇది ఇక్కడ ఇదిగోండి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్, మాత్రం మెత్తగా ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి. పర్పుల్ కలర్కి బ్లాక్ కలర్ కలనేతండి. చీర అయితే అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇట్లా ప్యానల్స్ లాగా డిజైన్ క్రియేట్ చేశారు. మధ్యలో జరీతో వీవింగ్ ఇట్లా బుటీస్ వచ్చాయి చూడండి పళ్ళు మధ్యలో. అలాగే శారీ అంతా కూడా ఇదిగోండి డిజైన్ ఇలా వస్తుంది. ఈ మధ్యలో అంతా కూడా మళ్ళీ జరీ బుటాలు ఉంటాయి. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది శారీ. శారీ మొత్తం ఇలాగే వస్తుందండి. పర్పుల్ అండ్ బ్లాక్ కలనేతలో క్రీమ్ కలర్ లాంటి డిజైన్ వస్తుంది. ఇక బోర్డర్స్ విషయానికి వస్తే మీకు చూడగానే మెహందీ గ్రీన్ లాగా కనిపిస్తుంది కదా, కానీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్కి గోల్డ్ జరీ కలనేత వచ్చింది. ఆ కలనేతలో ఈ డిజైన్ ఉంటుందండి. ఎడ్జ్లో చిన్న ప్లెయిన్ బోర్డరు, బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి. బ్లౌజ్ ఇదిగోండి, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో ఈ బోర్డర్ ప్లెయిన్ బోర్డర్ వస్తుంది. డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూకి బ్లాక్ కలర్ కలనేత అండి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. పళ్ళులో ఇట్లా ప్యానల్స్. శారీ మొత్తంలో మీరు చూస్తున్న డిజైన్ అంతా కూడా శారీ తయారీలో భాగంగా వీవింగ్లోనే వస్తుంది. అలా అని మనకి ఇలా చేతికి తగలదు, కానీ ఇలా బుటాలు మాత్రం మన చేతికి తగులుతాయి. ఈ డిజైన్ అంతా శారీలో నేతలో భాగంగానే వచ్చేస్తుంది. ఇదంతా పళ్ళు. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. కొంచెం డైమండ్ చెక్స్ ఆ ప్యాటర్న్లో వస్తుంది డిజైను. ఆ మధ్యలో అంతా కూడా గోల్డ్ జరీతో వీవింగ్ బూటీస్ ఉంటాయి. ఈ వీవింగ్ మన చేతికి ఇట్లా అన్నప్పుడు అది తెలుస్తుంది ఫీల్. అట్లాగే బోర్డర్ వచ్చేసి 2 వైపులా కూడా బ్లాక్ అండ్ గోల్డ్ జరీ కలనేతలో వస్తుంది. దానిపైన కూడా వీవింగ్లోనే డిజైన్ ఉంటుంది. అట్లాగే 2 వైపులా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు, బ్లాక్ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలనేతలో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో ప్లెయిన్ జరీ బార్డర్ వస్తుంది. డార్క్ రాయల్ బ్లూకి బ్లాక్ కలనేతలో ఈ శారీ వస్తుందండి.
పటోలా గురించి ఒక చిన్న విషయం చెప్తాను నేను. జనరల్గా శారీస్ ఏవైనా కూడా హ్యాండ్లూమ్స్ ప్యూర్ ఉంటుంది, లేదు తర్వాత దానికి ముందు ఇమిటేషన్ ఉంటుంది. అయితే ప్యూర్కి ఇమిటేషన్కి అసలు హస్తమ శకాంతరం తేడా ఉంటుంది, రెండింటికి సంబంధం కూడా ఉండదు. కానీ పటోలాలో వచ్చేసి ఫస్ట్ అంటే బడ్జెట్ రేంజ్లో అంటే వీటికి తగినట్టుగా బడ్జెట్ రేంజ్ అని చెప్తున్నాను నేను. 10-15 వేలల్లో దొరికేవి సింగిల్ వ్యూ తర్వాత సహజంగా మనం ఏమనుకుంటాం, డబల్ వ్యూ అనుకుంటాం. కానీ డబల్ వ్యూ 40,000 పైనే, స్టార్టింగ్ 40-50 వేలు అయితేనే స్టార్టింగ్ శారీ మీకు దొరుకుతుంది. అక్కడి నుంచి లక్షల్లో ఉంటాయి. అయితే ఈ రెండింటికి మధ్యలో సెమీ వ్యూ అనేది ఉంది. జనరల్గా సెమీ అనే వర్డ్ ఇమిటేషన్కి వాడతాం, కానీ పటోలాలో అలా ఉండదండి. సెమీ అంటే ఈ సింగిల్ వ్యూ కన్నా బెటర్ క్వాలిటీ, దీని నెక్స్ట్ క్వాలిటీ అన్నమాట. దాన్ని పటోలాలో సెమీ వ్యూ అంటారు. అవి వచ్చేసి 20-25 ఈ రేంజ్లో దొరుకుతూ ఉంటాయండి. ఇవి వచ్చేసి 15-16 ఈ రేంజ్లో దొరికే వాటిని ఇట్లా సింగిల్ వ్యూ అంటారు. డబల్ వ్యూ మాత్రం 50,000 లోపు మీకు ఎక్కడ దొరికినా అది డబల్ వ్యూ కానే కాదు. రేట్లు అలా ఉంటాయి, అవి స్టార్టింగ్ ప్రైస్. డబల్ వ్యూ ఎందుకు కాస్ట్లీ అంటే ఇప్పుడు ఈ శారీలో నిలువు కానీ అడ్డం కానీ ఏదో ఒక దాంట్లోనే ఈ డిజైన్ అంతా డై చేస్తారు. కానీ డబల్లో అడ్డంగా నిలువుగా రెండిటికి డై చేసి డిజైన్ మ్యాచ్ చేసుకొని చేయాలి కాబట్టి అవి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. అది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ప్రతి చీరకి కూడా అడ్డంగా నిలువుగా 2 దారాలు నేస్తూ వస్తారు కదా. అయితే ఈ సింగిల్ వ్యూ పటోలాలకి ఏంటంటే అడ్డంగా కానీ నిలువుగా కానీ ఏదైనా ఒక దారానికి ఈ డిజైన్కి సంబంధించిన కలర్స్ డై అయి ఉంటాయి. మిగిలిన ఇప్పుడు సపోజ్ నిలువు దారానికి కలర్స్ డై చేస్తారనుకోండి, అడ్డంగా ఉండే దారం ఒక రంగులోనే ఉంటుంది, అది అలా నేసుకుంటూ వచ్చేస్తారు. కానీ డబల్ వ్యూకి అడ్డంగా ఉండే దారానికి నిలువుగా ఉండే దారానికి కూడా డిజైన్కి తగినట్టుగా కలర్స్ డై చేసి ఉంటాయి. అవి రెండు మ్యాచ్ చేసుకుంటూ చీర నేయడం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్న పని, నెలల తరబడి పడుతుంది. అందుకని ఆ చీరలు 50,000-40,000 లోపు ఎక్కడ కూడా. ఇప్పుడు ఈ డిజైన్లో ఈ బడ్లో ఈ ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఓన్లీ 1 థ్రెడ్ డై చేయడం వల్ల ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తాయి. అది మన ఇక్కత్తులో కూడా అలానే ఉంటుంది. డబల్ వీవ్లో ఈ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది, అది మీకు కోణం తేలినట్టుగా వచ్చేస్తుంది, షార్ప్ ఫినిష్ వస్తుంది. అది డబల్ వ్యూ అనమాట. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా డబల్ వ్యూ కొనుక్కోదలుచుకుంటే ఇది గమనించి కొనుక్కోండి. ఇక మనం మన శారీ చూసేద్దాం. ఇది రాయల్ బ్లూ, డార్క్ రాయల్ బ్లూకి మంచి జెడ్ బ్లాక్ కలర్ కలనేతలో ఈ శారీ వస్తుంది. పళ్ళు అంతా ఈ విధంగా ఉంటుందండి, ప్యానల్స్ లాగా, మధ్యలో గోల్డ్ జరీ బుటాలు. శారీ అంతా కూడా ఈ డిజైన్ వస్తుంది. ఈ డిజైన్ మధ్యలో గోల్డ్ జరీ బుటాలు ఉంటాయి. మీకు శారీలో కనిపించే ప్రతి డిజైను శారీతో పాటుగా నేసిన డిజైనే. అదంతా చేతికి ఏమి తగలదు, కానీ ఈ జరీ బుటాలు మాత్రం ఇలా చేతికి మనకు తగులుతూ ఉంటాయి. ఇక శారీకి 2 వైపులా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ ప్లెయిన్ బార్డర్ ఉంటుంది. అట్లాగే గోల్డ్ జరీ బ్లాక్తో కలనేతగా ఈ బార్డర్ వచ్చి దీనిలో కూడా వీవింగ్ డిజైన్ ఉంటుంది. శారీకి 2 వైపులా కూడా ఇదే విధంగా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, ఆల్మోస్ట్ పటోలా శారీస్కి అన్నిటికీ కూడా ప్లెయిన్ బ్లౌజే ఉంటుంది మ్యాక్సిమం. సింగిల్ వ్యూలోనే ఈ శారీ వచ్చేసి గోల్డెన్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుందండి. పళ్ళు వచ్చేసి కంప్లీట్గా రెడ్ కలర్లో ఉండి డిజైన్ ఉంటుంది, ప్యానల్స్ లాగా క్రియేట్ చేసి డిజైన్ ఇచ్చారు. ఇక శారీ అయితే పైన వైపు ఇట్లా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డరు, 6 to 8 ఇంచెస్ ఇట్లా వీవింగ్ బార్డర్ రెడ్ కలర్లో వస్తుంది, రెడ్ అండ్ ఎల్లో కలనేతగా. ఈ మధ్యలో అంతా ఇక్కడ ఎల్లో ఉంటుందండి, గోల్డెన్ ఎల్లో. అట్లాగే కింది మోకాళ్ళ వరకు కూడా అంటే నీ లెంగ్త్ వరకు రెడ్ అండ్ ఎల్లో కలనేతలో ఈ డిజైన్ వస్తుంది. పర్పుల్, గ్రీన్, వైట్, ఎల్లో ఈ డిజైన్, ఈ కాంబినేషన్స్లో డిజైన్ వచ్చి భలే ఉందండి. చక్కగా పెద్ద బోర్డర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ చీర కట్టుకుంటే చాలా నచ్చుతుంది మీకు. కింద వచ్చేసి మళ్ళీ ఇలా గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది, రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. రాయల్ బ్లూ బ్లాక్ కలనేతలో ఇంకొక శారీ అండి, భలే ఉంది. ఇది కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ ప్యానల్స్ లాగా ఇచ్చి మధ్యలో డిజైన్ క్రియేట్ చేశారు. అలాగే శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా డిజైన్ వస్తుంది, చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్. అట్లాగే బోత్ సైడ్స్ కూడా రన్నింగ్ క్రీపర్, రివర్స్ రన్నింగ్ క్రీపర్ లాగా, అంటే ఫాలింగ్ క్రీపర్ అంటారు కదా, ఆ విధంగా ఇట్లా డిజైన్ వస్తుందండి. లైన్స్ వచ్చేసి బోర్డర్ ఒక 5 లైన్స్ పైన కింద కూడా బార్డర్ ఇచ్చారు.
ఇదిగోండి బ్లౌజ్ బ్లాక్ అండ్ రాయల్ బ్లూ కలనేతలో బ్లౌజు. శారీ అంతానే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ముఖ్యంగా రెడ్ కలర్ శారీ అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా ప్యానల్స్లో డిజైన్ వస్తుంది. శారీ అంతా కూడా సర్కిల్స్ లాగా క్రియేట్ చేస్తూ వాటి మధ్యలో ఎలిఫెంట్, బర్డ్, అది ప్యారెట్, ఫిష్, తర్వాత స్వాన్, ఇట్లా ఇవన్నీ కూడా ఇచ్చారు. రకరకాల బర్డ్స్ అండ్ యానిమల్స్ డిజైన్ వచ్చింది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. అట్లాగే పైన కింద రెండు వైపులా ఒక 1 ఇంచ్ అట్లా జరీ బార్డర్ ఉంటుందండి గోల్డ్ జరీతో. దానిపైన వచ్చేసి ఇట్లా డిజైన్ బార్డర్ కూడా వస్తుంది. సింగిల్ కలర్ అండి, ఓన్లీ రెడ్ కలర్. ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్. చూసారు కదండి ప్యూర్ పటోలా శారీస్, పటోలా కాటన్, పటోలా పట్టు, సింగిల్ వ్యూ రెండు కూడా చూపించాను. చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.